వీక్ మెసేజ్ ఎంతమంది గుర్తుంది? ఇంతగా దేని గురించి చెప్పాం? హార్ట్ ఆఫ్ డేవిడ్, దావీదు యొక్క హృదయం దేవునికి ఎందుకు నచ్చింది? దేవుడు దావీదు హృదయంలో ఏమి చూశాడు? నెంబర్ 1, మంచి కాపరి యొక్క హృదయాన్ని చూశాడు. నెంబర్ 2, దేవుని పట్ల రోషము కలిగిన హృదయాన్ని చూశాడు. నెంబర్ 3, క్షమాపణ హృదయాన్ని చూశాడు. నెంబర్ 4, దేవుణ్ణి ఘనపరిచే గుణాన్ని చూశాడు. నెంబర్ 5, తగ్గింపు హృదయాన్ని చూశాడు. నెంబర్ 6, పశ్చాత్తాప హృదయాన్ని చూశాడు. నెంబర్ 7, విరిగి నలిగిన హృదయాన్ని చూస్తాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత నేనే చేయత్తమన్నా కానీ ఎంతమంది మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకున్నారు ఈ వర్తమానాన్ని? ఏమన్నా ఆ 7 హృదయాల్లో ఏదో ఒక హృదయం మనకు కూడా ఉందా? 1, 2, 3 లక్షణాలు. దావీదు గురించి మాట్లాడుతూ 1 సమూయేలు 16:12 ఏ మాట ఉంది? చీనకుండా చెప్పండి. నేను కోరుకున్నవాడు ఇతడే. ఆమెన్, ప్రైజ్ ద లార్డ్. 16వ అధ్యాయం 7వ వచనంలో ఏముంది? మనుషులు పైరూపం లక్ష్య పెట్టుదురు, యెహోవా అంతరంగమును లక్ష్య పెట్టును. ప్రైజ్ ద లార్డ్. హృదయం లక్ష్య పెట్టును. రైట్. ఈరోజు ఇంకొక మాట, ఇంకొక పుస్తకంలోంచి. అయితే కొద్ది టైమే ఉంది కాబట్టి నేను పాయింట్స్ రూపంలో నేను చెప్పట్లేదు, కానీ క్లుప్తంగా ఒక చిన్న రేపటి VBS పరిచర్య కొరకు పురుకొల్పు ప్రోత్సాహకరంగా కొన్ని మాటలు చెప్తాను. ఎస్తేరు గ్రంథం. సౌండ్ ఏదో తేడాగా ఉంది ఈరోజు కొద్దిగా. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం. కొంచెం ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం నుంచి 17వ వచనం వరకు చదవండి. 14 నుండి 17 వరకు. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 14 నుంచి 17. నీవు ఈ సమయమందు ఏమీయూ మాటలాడక మౌనంగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటివారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనుమని చెప్పుమనెను. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లనెను, నీవు పోయి షూషను నందు కనబడిన యూదులనందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికెత్తెలను కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరిక్తముగా ఉన్నను నేను రాజునొద్దకు ప్రవేశించుదును. నేను నశించెదను. అటువలనే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన అంతటి ప్రకారము జరిగించెను. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మన ఫోకస్ అంతా 14వ వచనం మీద. కొద్ది సమయమైన ఒక 15-20 మినిట్స్ 14వ వచనం. ఎస్తేరు గ్రంథం మనకి ఏ రాజును పరిచయం చేస్తుంది? ఐశ్వర్యష్ రాజు. ఏ దేశపు రాజు ఈ రాజు? పారసీక దేశపు రాజు. ఈ కోరేషు తర్వాత మొదటి ఐశ్వర్యషు అనేటువంటిది యాక్చువల్గా రాజు పేరు కాదంటారు. ఇది చరిత్రలో ఏమంటారంటే ఇది ఒక బిరుదు. పారసీక దేశ రాజుల్లో కోరేష్ తర్వాత రాజుల కాలంలో వచ్చిన బిరుదు అంటారు. సరే, ఈయనకు ఒక పేరు ఉందని కూడా అంటారు. ఈ ఎస్తేరు గ్రంథం దానియేలు తర్వాత కోరేషు, దర్యావేషు వీళ్ళు వస్తారు కదా. ఆ తర్వాత కాలంలోనికి నెహెమ్యాకు మధ్యలో జరిగినటువంటి గ్రంథం చరిత్ర ఇది. చరిత్ర పుస్తకాల్లో 12వ పుస్తకం, బైబిల్లో 17వ పుస్తకం. ఈ చరిత్రలోకి మనం వెళ్ళట్లేదు, కానీ ఆ నేపథ్యం చూస్తే ఐశ్వర్యష్ రాజు అనే ఆయన ఉండేవాడు. పారసీక దేశపు రాజు. ఆయన 127 సంస్థానాలకు అధిపతి. అందులో ఇండియా కూడా ఉంది.
ఆ దేశపు గొప్ప రాజు విందు చేస్తూ వష్టి అనేటువంటి తన భార్యను పిలిస్తే ఆమె రాలేదు. సరే ఆయన యొక్క మంత్రులు ఇచ్చిన సలహా మేరకు ఆమెను తీసివేసి ఇంకొక రాణిని సెలెక్ట్ చేసే సందర్భంలో ఎస్తేరు అనేటువంటి ఆ యవన బిడ్డ తల్లిదండ్రులు లేనటువంటి ఒక కన్యక రాణిగా సెలెక్ట్ అయింది. అది 2వ అధ్యాయాన్ని చూస్తాం. ఆ రాణి బట్టి ఐశ్వర్యం సంతోషపడతాడు. 3వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఒక హామాన్ అనేటువంటి మంత్రి వచ్చి మొర్దెకై అతనికి నమస్కారం చేయలేదని, అతను ఎవరో తెలుసుకొని యూదుల వాడని యూదులు అందరినీ చంపించి వేయడానికి ఒక కుటిల ప్రయత్నం చేసి రాజు చేత ఒప్పించి తాకీదులు రాయిస్తాడు. మొదటి నెల 13వ తారీఖు. ఎన్నో నెల చంపించాలని 12వ నెల 3వ తారీఖు. అంటే నీసాను మాసంలో ఆర్డర్ చేయిస్తాడు. ఆధార మాసంలో చంపాలని, అన్ని సంస్థానాల్లో ఉన్నటువంటి యూదులందరినీ కూడా చంపాలని. ఇది 3వ అధ్యాయం. 4వ అధ్యాయం వచ్చేసరికి ఈ విషయము దీని నకలు కాపీ, ఆర్డర్ యొక్క నకలు కాపీ మొర్దెకైకి అందుతుంది. మొర్దెకై బొట్టలు చించుకొని బూడిద పోసుకొని సంతాపాన్ని తెలియజేస్తూ ఆ విషయాన్ని ఎస్తేరుకు తెలియజేస్తాడు. ఎస్తేరు ఏమంటుందంటే, నేను ఇప్పుడు రాజుగారి దగ్గరికి వెళ్ళకూడని టైం ఇది, ఎవరు వెళ్ళినా చంపేస్తాడు ఆయన అనుమతి లేనిది వెళ్ళకూడదు అని అంటే, అప్పుడు ఆ సందర్భంలో వీళ్ళిద్దరికి మధ్యలో ఒక అతను మాట్లాడతాడు. ఎవరికి? మొర్దెకైకి ఎస్తేరుకు మధ్యలో ఒక వ్యక్తి సమాచారాన్ని కన్వే చేస్తూ ఉంటాడు. ఏం పేరు ఆయన పేరు? హామాతు. 4వ అధ్యాయంలో ఉంది ఆ పేరు, హామాతు అనేటువంటి పేరు. ఏమ్మా? హతాకు. హతాకు. ఎన్నో వచనం? 8వ వచనం. హతాకు. రైట్. ఆ సందర్భంలో మొర్దెకై ఎస్తేరుతో మాట్లాడిన మాట 14వ వచనం. మొర్దెకై ఎస్తేరుతో మాట్లాడిన మాట. ఇది మన ప్రపంచ చరిత్రలో జరిగిన సంగతే, జరిగిన సంఘటనే, జరిగిన కథే ఇది విషయం. ఈ జరిగినటువంటి విషయం ద్వారా దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోతున్న ప్రాక్టికల్ థింగ్స్ను మనం కొద్దిగా అప్లికేషన్ పాయింట్స్ని నేర్చుకుంటే చాలు. ఈ 14వ వచనం చదవండి ఇప్పుడు. నీవు ఈ సమయమందు ఏమీయు మాటలాడక మౌనముగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును, కానీ నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనుమని చెప్పుమనెను. ఈ ఆఖరి మాట, నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనుము. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ చిన్న మాటలు, పదాలు కొన్ని మార్చి మనం చదువుకుంటే చాలా బాగుంటుంది. నీవు 2025 గ్రోయింగ్ లీడర్స్ కర్మేలు కొరకే మీరు ఈ సంఘములో ఉన్నారేమో ఆలోచించుకొనుము. ఆమేన్. దేవుడి పని మీ చేతికి వచ్చినప్పుడు దాన్ని చేయడానికే దేవుడు మిమ్మల్ని ఈ సమయంలో పెట్టాడు. ఒకవేళ మీరు పని చేయకపోతే సహాయం మరి ఒక వైపు నుండి వస్తుంది. బహుమానం పోగొట్టుకుంటారు. అక్కడ ఏముందంటే, మీరు మీ తండ్రి ఇంటి వారు నశించుతారని ఉంది. నేనేమంటానంటే, బహుమానం పోగొట్టుకుంటారు అంటాను. మీరు ఈ సమయంలో మౌనముగా ఉండిన ఎడల సహాయము వేరొక వైపు నుండి వచ్చును. మీరు ఈ సమయంలో మౌనముగా ఉండిన ఎడల సహాయం వేరొక వైపు నుండి వచ్చును. మనకేంటంటే, అర్థం చేసుకోండి, దేవుడు ఎస్తేరును ఆ బీసీ 500 to 450 మధ్యలో ఎందుకు పెట్టాడు? ఒక పేరెంట్లెస్ చైల్డ్గా ఎందుకు పెట్టాడు?
మొర్దెకై దగ్గర పెరిగేలా ఎందుకు పెట్టాడు? ఎలా? అసలు యూదా దేశములో ఉండవలసినటువంటి ఆ కుటుంబం ఎక్కడుంది? పారసీక దేశంలో ఉంది. ఎలా వెళ్ళారు ఆ పారసీక దేశానికి? 2వ అధ్యాయంలో ఉంది, మీరు ఆ వచనాన్ని చదవండి. యొకన్య అనేటువంటి బబులోను రాజును చెర తీసుకుని వెళ్ళేటప్పుడు, ఎన్న వచనం అది? 6వ వచనం. బబులోను రాజైన నెబుకద్నెజరు బబులోను రాజు అయిన నెబుకద్నెజరు యూదా రాజైన యొకన్యాను పట్టుకొని పోయినప్పుడు ఇతడు యొకన్యాతో కూడా యెరూషలేము నుండి చెరపట్టబడిన వారిలో ఒకడు. ఎవరు? మొర్దెకై. మొర్దెకైతో పాటు వాళ్ళ పినతండ్రి కుటుంబం కూడా, ఎస్తేరు వాళ్ళ అమ్మ నాన్నలు కూడా వెళ్ళారు. యాక్చువల్గా ఈ నెబుకద్నెజరు యెరూషలేమును మీద 3 సార్లు దండయాత్ర చేస్తాడు. 606లో ఒకసారి, 589లో ఒకసారి, 586లో ఒకసారి, బహుశా ఇది 3వసారి అనుకుంటా. 3వసారి వచ్చినప్పుడు చాలామందిని తీసుకెళ్తాడు. ఆ తీసుకెళ్ళినప్పుడు వీళ్ళ కుటుంబం కూడా బబులోనుకి వెళ్ళిపోయింది. అక్కడ 70 సంవత్సరాల తర్వాత జెరుబ్బాబెల్ నాయకత్వంలో కొంతమంది వచ్చారు, కానీ వీళ్ళు రాలేదు. వీళ్ళు పారసీక రాజుల కాలంలో వరకు కూడా అక్కడే ఉండిపోయారు. అర్థం చేసుకోవాలి చరిత్ర యొక్క నేపథ్యం. కోరేషు కాలంలో వాళ్ళకు విడుదల దొరికినప్పటికీ జెరుబ్బాబెల్ నాయకత్వంలో కొన్ని వేల మంది వచ్చినా కూడా వీళ్ళు రాలేదు, వీళ్ళు అక్కడే ఉండిపోయారు. ఆ సమయంలో ఎస్తేరు యొక్క అమ్మా నాన్న చనిపోయారు. ఎస్తేరును మొర్దెకై పెంచుతున్నాడు. ఇవన్నీ దేవుని ప్రణాళికలో ఒక భాగం, దేవుని యొక్క ఆలోచనలో, దేవుని చిత్తములో ఒక భాగం. ఆమె అక్కడ ఉంది, రాజుగా ఎన్నిక చేయబడింది, రాణిగా ఎన్నిక చేయబడింది. ఆ రాణిగా ఎన్నిక చేయబడినప్పుడు ఇప్పుడు ఆమె రాజుతో మాట్లాడవలసినటువంటి సమయం ఒకటి వచ్చింది. ఆ సమయంలో ఆమె మౌనంగా ఉండకూడదు. ఆ సమయంలో ఆమె యాక్ట్ చేయాలి. ఆమె రాజుతో మాట్లాడాలి, తన జాతి కొరకు మాట్లాడాలి, తన ప్రజల కొరకు మాట్లాడాలి, వారి ప్రాణం కొరకు మాట్లాడాలి. అందుకోసమే దేవుడు ఆ దేశంలో, ఆ తరములో, ఆ ప్రజల మధ్య ఆ పదవిని దేవుడు వారికి అనుగ్రహించాడు, ఆ ఉద్యోగాన్ని దేవుడిచ్చాడు, ఆ స్థాయిని దేవుడిచ్చాడు. అది మనకు అర్థం కావాలి. మనము ఆదాం కాలంలో పుట్టలేదు, నోవాహు కాలంలో పుట్టలేదు, అబ్రహాం కాలంలో పుట్టలేదు, దావీదు కాలంలో పుట్టలేదు. మనం కూడా ఆ కాలంలో పుట్టుంటే ఎలా ఉండేది మన పరిస్థితి? ఇంత సౌకర్యవంతంగా ఉండేవాళ్ళం కాం. ఏసీ ఉండేది కాదు, ఇంత మంచి భవంతులు ఉండేవి కావు, ఇంత చదువులు ఉండేవి కావు, ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండేది కాదు, ఇలాంటి ఫెసిలిటీస్ ఉండేవి కావు, వేరేగా ఉండేది జీవితాలు. కానీ దేవుడు ఇవన్నీ ఈ తరములో పుట్టడం వల్ల దేవుడు మనకి ఇవన్నీ అనుగ్రహించాడు. సెల్ ఫోన్లు ఉన్నాయి, ఇంటర్నెట్ ఉంది, ఇవన్నీ వాళ్ళకి తెలుసా? పాతకాలం వాళ్ళకి. ఆ కాలంలో ఎవరైనా ప్రవచించినా అర్థమయ్యేది కాదు. కానీ ఈ రోజుల్లో మనల్ని ఈ తరములో దేవుడు పుట్టింపచేసి, ఈ తరములో భూమి మీద పెట్టి, ఈ తరములో దేవుని పని చేయడానికి, దేవుని పరిచర్య చేయడానికి జ్ఞానమిచ్చి, ఆరోగ్యాన్నిచ్చి, వసతులనిచ్చి, డబ్బులిచ్చి, అన్నీ ఇచ్చి ముందుకు పంపిస్తే వాటన్నిటినీ దేవుని పని కొరకు ఉపయోగించడం లేదు, నిర్లక్ష్యం చేస్తున్నామంటే అర్థం ఏంటి? అంటే దేవుని ప్రణాళికను మనం సరిగా అర్థం చేసుకోవట్లేదు. మన పుట్టుక వెనకాల దేవుడున్నాడని, మన పుట్టుకల్లో దేవుని చిత్తం ఉందని, దేవునికి ఒక ప్రణాళిక ఉందని మనకు అర్థం కావట్లేదు. ఏందో యాదృచ్ఛికంగా జరిగిపోతుందిలే, మనం యాక్సిడెంటల్గా ఇక్కడ ఉన్నాంలే, యాక్సిడెంటల్గా జీవిస్తున్నాంలే అన్నట్టుగా ఉన్నాం. కానీ ఇది దేవుని ప్రణాళిక అనేది అర్థం కావట్లేదు. అర్థమైతే ఈ విధంగా ఉండం. మన భారం వేరే విధంగా ఉంటుంది. మన భారం వేరే విధంగా ఉంటుంది.
దేవుని కొరకు ఇంకా ఏం చేయాలి, ఇంకా ఏం చేయాలి, ఇంకా ఏం చేయాలని ఆలోచించాలి, కానీ ఇంకా ఎలా తప్పించుకోవాలని ఆలోచించాం. ఇప్పుడు మొర్దెకై అదే మాట్లాడుతున్నాడు. ఈ సమయం కొరకే నీవు, ఆఖరి లైన్ చదవడం మళ్ళీ, ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చితివేమో, ఈ సమయమును బట్టి ఏ రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొను. నువ్వు వచ్చిందే దీనికోసమే. నీకు ఉద్యోగం ఇచ్చింది, నేను ఈ పట్టణంలో ఉంచింది, నీకు ఒక ఈ సహవాసంలోకి నడిపించింది ఈ పని కోసమే. ఈ పని మానేయడానికి కాదు. దేవుడు నీ చేతికి అప్పగించేటువంటి పనిని మానివేయడానికి కాదు, తప్పించుకోవడానికి కాదు, నెపం చెప్పడానికి కాదు. ఈ పని కోసమే నీవు వచ్చావు. దేవుడు నీకు ఈ వసతులు ఇచ్చాడు, ఈ కుటుంబాన్ని ఇచ్చాడు, ఈ సంఘాన్ని ఇచ్చాడు, ఈ పని ఇచ్చాడు, ఈ పిల్లల్ని ఇస్తున్నాడు, ఈ బాధ్యతలు ఇస్తున్నాడు. అది గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఎంత ప్రణాళికలు కలిగిన దేవుడు అంటే వాక్యంలో నుండే మనం చూసినట్టయితే చాలా విషయాలు చూడగలం. కానీ ఇంకొంచెం వెనక్కి వెళ్తే ఆదికాండం 45వ అధ్యాయం, ఆదికాండం 45వ అధ్యాయం ఇంకొక వ్యక్తి జీవితాన్ని చూడబోతున్నాం. ఆదికాండం 45వ అధ్యాయం ఎవరుంటారు ఇక్కడ? యోసేపు. వాళ్ళ అన్నలు మొదటిసారి వచ్చారు, ధాన్యం ఇచ్చాడు, ఈ తమ్ముడు తీసుకురమ్మన్నాడు బెన్యామిన్ని. వీళ్ళు రెండవసారి బెన్యామిన్ని వెంట పెట్టుకొని వచ్చారు. ఆ బెన్యామిన్ని వెంట పెట్టుకొని వచ్చిన సందర్భంలో యోసేపు వాళ్లకు తనను తాను బయలుపరుచుకున్నటువంటి సందర్భం ఇది 45వ అధ్యాయం. ఆ సమయంలో 2 మాటలు మాట్లాడతాడు. ఎంత అద్భుతమైన మాటలో యోసేపు. 4వ వచనం చూడండి. అంతటా యోసేపు నా దగ్గరకు రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరకు వచ్చిరి. అప్పుడు అతడు ఐగుప్తునకు వెళ్ళునట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపును నేనే, అయినను నేనిక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి, ప్రాణరక్షణ కొరకు దేవుడే మీకు ముందుగా నన్ను పంపించాడు. ఈ మాట చూడండి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాను. అంటే దేవుని ప్రణాళిక అర్థమవుతోందా? వీళ్ళు కనానుకు కరువు రాకముందే కరువు వచ్చి ఉంటే యోసేపు ఒకవేళ ప్రధానిగా లేకుండా ఉండి ఉంటే వీళ్ళ పరిస్థితి వేరుగా ఉండేది. వీళ్ళకి ఆహారం దొరికేది కాదు. అయితే కొన్ని సంవత్సరాల ముందే దేవుడు ఒక ప్రణాళిక చొప్పున యోసేపుని ఎక్కడికి పంపించాడంట? ఐగుప్తుకు పంపించాడు. ఐగుప్తులో ఏమయ్యాడు? ప్రధానమంత్రిగా అయ్యాడు. ప్రభువు అని ఉంది అక్కడ. తర్వాత వచనాలు చూస్తే 8వ వచనం చదవండి. అక్కడ 3 మాటలు ఉంటాయి. కాబట్టి దేవుడు గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు, దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను అతని ఇంటి వారికి అందరికి ప్రభువుగాను ఐగుప్తు దేశం అంతటి మీద ఏలికగాను. అది చూడండి, తండ్రిగాను ప్రభువుగాను ఏలికగాను ఐగుప్తు దేశానికి పంపించాడంట. ఎవరు పంపించారు? దేవుడే గాని ఇంకెవరు కాదు. ఇందాక చదువుకున్న వచనంలో ముందుగానే దేవుడు పంపించాడు. ఇప్పుడు చదువుకున్న వచనంలో దేవుడే గాని మరెవరు పంపించలేదు. ఇప్పుడు మనల్ని ఇక్కడికి పంపించింది ఎవరు? దేవుడే. స్థానిక సంఘానికి నడిపించింది ఎవరు? దేవుడే. పరిచర్య చేయడానికి ఆ అవకాశం ఇచ్చింది ఎవరు? దేవుడే. తప్పించుకుంటే నాకు కాదంటే ఎట్లా? దేవుడు మీకు పని ఇచ్చి జీతం ఇవ్వాలని ఆయన ఆశపడతా ఉంటే నేను పని చేయను నాకు జీతం వద్దంటే ఎట్లా?
పని చేయండి అయ్యా, పనికి తగిన ఆశీర్వాదాన్ని భూమి మీద ఇస్తాను, పనికి తగిన బహుమానాన్ని పరలోకంలో ఇస్తాను, మిమ్మల్ని హెచ్చిస్తాను, మిమ్మల్ని గణపరుస్తాను, మిమ్మల్ని గొప్ప చేస్తాను అంటా ఉంటే అవేవి నాకొద్దని చేతులు ముడుచుకొని కూర్చుంటే ఎట్లా? మనకి ఇచ్చినటువంటి వనరులను దేవునికి వాడలేం, మన చేతి పనిని దేవుని కొరకు వాడలేం అంటే ఎలాగా? 2 నెలల నుంచి ప్రార్థన చేయండి, సహకరించండి అంటూ ఉంటే లెక్క పెడితే 8 మంది తమ విత్తనాలు విత్తారు, విబిఎస్ పరిచర్య కొరకు రాసి పెట్టారు. ఇదివరకు గోస్పాడ్లో, ఎర్రగుంట్లలో పరిచర్య జరుగుతున్నప్పుడు 75% ముందుకొచ్చి విత్తనాలు విత్తేవాళ్ళు. అది రాను రాను తగ్గిపోయి ఇప్పుడు 5 to 10% మధ్యలోకి ఆగిపోతూ ఉంది. సో విత్తేవాళ్ళు ఉన్నారు, అనుమానమేం లేదు. చెప్పాను కదా, వాక్యంలోనే ఉంది కదా, నీవు చేయని యెడల సహాయం మరి ఒక వైపు నుండి వచ్చును, అయితే వాళ్ళు దీవించబడతారు. నీవు చాలామంది అనుకుంటారు, అబ్బా నేను భలే తప్పించుకున్నానని. చాలామంది ఏమనుకుంటారంటే తెలివిగా, నేను భలే తప్పించుకున్నాను నేను అన్నీ. కానీ ఏం తప్పించుకున్నానంటే వాళ్ళ ఆశీర్వాదాలు వాళ్ళు కోల్పోతున్నారు, వాళ్ళ బహుమానం వాళ్ళు కోల్పోతున్నారు. విత్తేవాడు 5 తలాంతులు ఇస్తే 5టికి 5 సంపాదించిన వాడు 5 పట్టణాలకు అధికారి అయ్యాడు. 1 తలాంతును భూమిలో నేలలో పాతి పెట్టిన వాడేమయ్యాడు? ఆ తలాంతు కూడా వాడి దగ్గర నుంచి తీసివేయబడింది. అలా జరుగుతుంది అంతే. తెలివి ప్రదర్శిస్తే తప్పించుకుంటున్నాములే అనుకుంటే. కానీ దేవుని నిర్ణయం, దేవుని ఏర్పాట్లో నేను ఉన్నాను, ఇది దేవుని పని, ఇది నా ఆశీర్వాదం కోసం దేవుడు నాకు అప్పచెప్పిన పని, ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక మంచి అవకాశం, ఇది ఒక మంచి తరుణం, ఇది పోతే నాకు దొరకదు, ఇది నా మహాభాగ్యం, ఇది నా ధన్యత అనుకున్నటువంటి వాళ్ళకి ఆశీర్వాదం. అలా అనుకోవాలి. ఇక్కడ యోసేపు అంటున్నాడు, దేవుడే నన్ను ముందుగా పంపించాడు ఇక్కడికి, దేవుడే నన్ను ముందుగా పంపించాడు, మీరు కాదు. దేవుడే నన్ను ముందుగా పంపించాడు. ఎంత మంచి ధన్యత చూడండి. 3వ వ్యక్తి, అపోస్తుల కార్యం 7వ అధ్యాయం. స్టెఫన్ మాట్లాడుతున్నాడు ఈయన గురించి. 20వ వచనం, అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 20వ వచనం నుంచి 25వ వచనం వరకు. ఆ కాలమందు మోషే పుట్టెను. అతడు దివ్య సుందరుడై తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడెను. తర్వాత అతడు బయట పారవేయబడినప్పుడు ఫరే కుమార్తె అతన్ని తీసుకొని తన కుమారునిగా పెంచుకొనెను. మోషే బయట పారవేయబడినప్పుడు అంట, నీళ్ళలో వేసినారు అని అర్థం. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. అతనికి 40 ఏండ్లు నిండ వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులైన తన సహోదరులను చూడవలనన్న బుద్ధి పుట్టెను. అప్పుడు వారిలో ఒకడు అన్యాయమును అనుభవించుట అతడు చూచి వానిని రక్షించి బాధపడిన వాని పక్షంన ఐగుప్తీయుని చంపి ప్రతీకారము చేసెను. తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి వారు గ్రహింతురని అతడు తలంచెను. కాని వారు గ్రహింపరైరి. మరునాడు ఇద్దరు పోట్లాడుచుండగా అతడు వారిని చూచి, అయ్యలారా, మీరు సహోదరులు, మీరెందుకు ఒకనికొకడు అన్యాయం చేసుకొనుచున్నారని చెప్పి వారిని సమాధానపరచజూచెను. అయినను తన పొరుగువానికి అన్యాయం చేసినవాడు, మా మీద అధికారినిగాను తీర్పరినిగాను నిన్ను నియమించిన వాడెవడు? నీవు నిన్న ఐగుప్తీని చంపినట్టు నన్నును చంపదలిచి ఉన్నావా అని అతనిని త్రోసివేసెను. చాలు. మోషే వెనకాల ఉన్న దేవుని చిత్తం, దేవుని ప్రణాళిక, ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులను, ఐగుప్తీయులను కాదు, ఇశ్రాయేలీయులను, ఐగుప్తులో ఉన్నటువంటి వారిని విడిపించడానికి దేవుడు మోషేను ఏ విధంగా సిద్ధపరిచాడో. పుట్టింది ఎక్కడా? ఐగుప్తులో. పుట్టింది ఏ కుటుంబంలో పుట్టాడు? ఇశ్రాయేలు కుటుంబంలో. పెరిగింది ఎక్కడా?
ఐగుప్తీయుల కుటుంబంలో. పుట్టిందేమో ఇశ్రాయేలు కుటుంబంలో, పెరిగిందేమో ఫరో రాజు కుమార్తె యొక్క కుమారునిగా పెరిగాడు. సకల శాస్త్ర విద్యలు అభ్యసించాడు. ఇప్పుడు అమ్రాము కుమారుడుగా ఒకవేళ అన్ని విద్యాభ్యాసాలు నేర్చుకోవాలంటే ఎంత పెట్టుబడి పెట్టాలి? అసలు వీలు కాదు, వాళ్ళు బానిసలు కాబట్టి చదువుకోవడానికి అవకాశమే లేదు. అటువంటి వాడు ఫరో యొక్క కుమార్తెగా పెరిగేలా చేశాడు, దేవుడు అనుమతించాడు. ఎందుకోసం అంటే ఆ జ్ఞానం అంతా అక్కడేమో ఉప్పొంగిపోయాడు. మళ్ళీ దాన్ని తగ్గించుకోవడానికి 40 సంవత్సరాలు గొర్రెలు కాపించాడు దేవుడు. ఆ తర్వాత మళ్ళీ తీసుకొచ్చి ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడిగా ఉండమన్నాడు. దేవుని ప్రణాళిక చూడండి ఎంత అద్భుతమైందో. మండుచున్న పొదలో నుండి దేవుడు మాట్లాడాడు. నిర్గమకాండం 3వ అధ్యాయంలో చదవనక్కర్లా. ఈ ప్రణాళిక అంతా అర్థం చేసుకుంటే మోషే యొక్క జీవితము తన కోసం, తన భార్య, తన పిల్లల కోసం కాదు మాత్రమే కాదు. భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, మామ ఉన్నాడు, అత్తమ్మ ఉంది, కుటుంబం ఉంది, ఇటువైపు తల్లిదండ్రుల కుటుంబం ఉంది. వాళ్ళ కొరకు మాత్రమే కాదు, దేవుని పని కొరకు మోషేను దేవుడు ఎన్నుకున్నాడు. కాబట్టి మోషే ఆ విధంగా అద్భుతమైనటువంటి రీతిలో, అప్పుడు చిన్న మగపిల్లలు పుడితే చంపి వేయాలనేటువంటి ఆజ్ఞ ఉన్నప్పటికీ దేవుడు అతన్ని బ్రతకనిచ్చి తీసుకువచ్చాడు. దేవుని ప్రణాళిక అది, దేవుని అద్భుతమైనటువంటి ఆలోచన అది. మనల్ని ఈ విధంగా సజీవ లెక్కలో ఉంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, ఉద్యోగాన్ని, ఆర్థిక సమృద్ధిని, కుటుంబాన్ని ఇచ్చాడు, సహవాసాన్ని ఇచ్చాడు అంటే ఇదిగో దేవుని పని చేయడానికి. అది గుర్తుపెట్టుకోండి. మన కుటుంబాలతో మాత్రమే, మన కుటుంబాల పనులతో మాత్రమే పరిమితమైపోవడానికి కాదు, ఉద్యోగాలకు మాత్రమే పరిమితమైపోవడానికి కాదు, ఈ లోక సంబంధమైనటువంటి జీవన వ్యాపారంలో చిక్కుకొని దాని కొరకు మాత్రమే పరిమితం అవడానికి కాదు, దేవుని పని చేయడానికి, దేవుని పరిచర్య చేయడానికి. అలాంటి అనుభవంలోనికి రావాలి. ఇప్పుడు ఎస్తేరు తన ఒక్కదాని కోసం జీవిస్తే రాణిగా సుఖపడవచ్చు. 16వ వచనంలో అంటది, నేను నశించినా నశించదను. వెళ్ళకూడదని ఆజ్ఞ ఉన్నప్పటికీ నేను వెళ్తా, నా కొరకు ప్రార్థన చేయండి. అది తీర్మానం. ఎందుకు? నా జాతి కోసం, దేవుని ప్రణాళిక కోసం, నా ప్రజల కోసం. నీ కోసం, నీ కుటుంబం కోసం కాకుండా దేవుని ప్రజల కోసం, దేవుని కోసం నీవు చేసిన పని ఏంటి అని దేవుడు అడిగితే ఏం చెప్తాం? నీ కోసం, నీ ఉద్యోగం కోసం, నీ పిల్లల కోసం కాకుండా నీ వ్యక్తిగతమైన భూమి మీద భవిష్యత్తు కోసం మాత్రమే కాకుండా పరలోకం కోసం, దేవుని కోసం, దేవుని ప్రజల కోసం, సార్వత్రిక సంఘం కోసము, ఆత్మల రక్షణ కొరకు, స్థానిక సంఘ అభివృద్ధి కొరకు నీవు చేసినటువంటి పని ఏంటి? ఫలము, జీతం పాస్టర్ దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేయకూడదు, దేవుని దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయాలి. పాస్టర్ ఒకవేళ మహా అంటే థ్యాంక్ యూ బ్రదర్, సిస్టర్, గాడ్ బ్లెస్ యూ అని చెప్పగలడు, బాగా చేసామని మెచ్చుకోగలడేమో. కానీ దేవుని దగ్గర ఏముంది? మెప్పు, ఘనత, మహిమ, బహుమానం అన్నీ ఉన్నాయి. దేవుని దగ్గర నుంచి పొందితే ఆ న్యాయపీఠం, బీమా సీట్ మీద ఉండాలి కదా, చెప్పాను కదా మన దృష్టి. ఇప్పుడు గుడ్ షెపర్డ్లో 10th క్లాస్ చదువుతున్న వాళ్ళందరికీ ఒకటే కళ, మేడంతో గోల్డ్ మెడల్ తీసుకోవాలని. మంచిదే. అయితే యేసు ప్రభు నమ్మిన వాళ్ళందరికీ, ప్రపంచంలో ఉన్న ప్రతి విశ్వాసికి ఒక కళ ఉండాలి. మధ్యాకాశములో ఆ న్యాయపీఠం మీద యేసు ప్రభు వారు మన పేరు పెట్టి పిలిచి మనకు కిరీటం తొడగాలి, మన మెడలో ఏదో వేయాలి.
మెడల్. ఆ స్థితి అది మనం కలలు కనాలి. దాని కొరకు ఇప్పుడు ఇక్కడైతే 3 గంటల వరకు చదువుతారు, మంచిదే. మరి దానికోసం ఏమైనా పని చేస్తున్నాం ఎప్పుడన్నా? ఇదేం చేస్తుంది? ఇది ఒకరోజు ఈ ప్రాణం పోతే ఇవన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే అక్కడికి. కానీ అక్కడ పొందుకున్నవి ఎప్పటికీ పోవై, యుగయుగాలు ఉంటాయి. ఆ అధికారం పోదు, ఆ మహిమ పోదు, ఆ ఘనత పోదు, ఆ కిరీటం పోదు, ఆ బ్యాడ్జి పోదు, ఆ సింహాసనం పోదు. ఏవి నశించవు, అవి ఇవి నశించిపోతాయి. అక్షయమైన దాని కొరకు పనిచేసేటువంటి వారముగా ఉండాలి. ఫిలిప్పీ 2:21. ఫిలిప్పీ పత్రిక 2:21. అందరూ తమ సొంత కార్యములనే అందరూ తమ చూచుకొనుచున్నారు స్వంత కార్యములనే చూచుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు. యేసుక్రీస్తు కార్యములను చూడరు. ఇప్పుడు ఏమన్నా చెప్పండి, చూడండి, దేవుని పని చెప్పండి, మాకు పని ఉంది అంటారు. కానీ దేవుని పని వచ్చేవాళ్ళు తక్కువ మంది ఉంటారు. మన పని మానుకొని దేవుని పని చేసేవాళ్ళు ఎంతమంది? నిజంగా ధన్యులే. నెపం చెప్పకుండా, సాకు చెప్పకుండా దేవుని పని చేసేవాళ్ళు. ఏదో ఒక సాకు చెప్తారు, లాస్ట్కు చుట్టాలు వచ్చారని చెప్తారు. ఇంకొంతమంది దరిద్రులు బట్టలు ఉతుక్కున్నామని చెప్తారు దేవుని పని చేయమంటే. ఇంకా టైమే లేదా? ఇంకా 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 ఏంటి అంటే ఇంకెక్కువ మాట్లాడితే బాధపడతారు. కానీ ఇంక ఏమంటే చాలా తక్కువ విషయాలను దేవుని పని కోసం, తుచ్చమైనటువంటి విషయాలను అడ్డుగా సాకుగా చెప్పి మహోన్నతమైనటువంటి పనిని నిర్లక్ష్యం చేస్తారు. ఆలోచించండి. ఫిలిప్పీ 4:8. ఫిలిప్పీలో ఉన్నాం కదా, 4:8. మెట్టుకు సహోదరులారా, మెట్టుకు సహోదరులారా, యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. వాటి మీద ఏముంచాలి? వాటి మీద ఉండాలి ధ్యానం. ధ్యాస, ధ్యానం, గురి, గోల్ అన్నీ దాని మీద ఉండాలి. ఏవి నిలుస్తాయో, ఏవి శాశ్వతమైనవో మనకు తెలుసు. 2 కొరింథీ 4:18 చదవనక్కల, చదవకుండా చూడకుండా చెప్పండి. దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి. ఆ అదృశ్యమైనటువంటి వాటిని నిదానించి చూడాలి. అవి ఖ్యాతి కలిగినవి, అవి రమ్యమైనవి, అవి మెప్పును ఘనతను తీసుకువచ్చేవి, అవి యేసు ప్రభు కార్యాలు. మన కొరకు భూమి మీద చేసే కార్యాలన్నీ భూమి మీద మాత్రమే ఆగిపోతాయి. యేసు ప్రభు కొరకు చేసే ప్రతి కార్యం పరలోకం వరకు వస్తుంది, బహుమానాన్ని తీసుకొస్తుంది, మనకు అక్కడ మన అధికారాన్ని, మన స్థాయిని పెంచుతుంది. మన మధ్య ఒక ప్రశ్న అడిగాను, రెఫరెన్స్ మీరు చెప్పలేదు, నేనే చెప్పాను. ఎంతమందికి గుర్తుందో? పరలోకంలో అల్పులు గొప్పవాళ్ళు ఉంటారా? ఉంటారు. రెఫరెన్స్ చెప్పండి. ఇవన్నీ మర్చిపోరాదు. మత్తయిలోనే ఎక్కడ? అల్పులు గొప్పవారు. వీటి మీద కదా మన మనసు ఉండాల్సింది. 5:19 మత్తయి సువార్త 5:19. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒకదానినైనను మీరి మనుషులకు అలాగున చేయ బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యంలో మిగుల అల్పుడనబడును. మిగుల అల్పుడనబడును. అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడనబడును. పరలోక రాజ్యంలో గొప్పవాడనబడును. పరలోక రాజ్యములో గొప్పవాళ్ళుగా ఉండాలా, అల్పులుగా ఉండాలా? భూమి మీద గొప్పవాళ్ళుగా ఉండాలంటే చిన్నప్పటి నుంచి ఇది నా యజమానుడు, నా సృష్టికర్త యొక్క పని, నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన వాని పని, ఇది ఆత్మల రక్షణ పని,
ఇది పరలోకం పని, ఇది బహుమానాన్ని, కిరీటాలను, సింహాసనాన్ని తెచ్చేటువంటి పని అని పని చేస్తే దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ఆమేన్. 15వ అధ్యాయం 58వ వచనం మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేయండి. కాగా నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఆసక్తులునై ఉండుడి. ఈ సమయం కొరకే మీరు ఈ తరములో భూమి మీద ఉన్నారు. ఈ సమయం కొరకే మీరు ఈ ఉద్యోగములో ఉన్నారు. ఈ సమయం కొరకే మీరు ఈ సంఘములో ఉన్నారు. ఈ సమయం కొరకే మీరు నంద్యాలలో ఉన్నారు. ఆమేన్. నంద్యాల జిల్లాలో ఉన్నారు. ఈ సమయం కొరకే మీకు ఈ వస్తువులన్నీ ఇవ్వబడ్డాయి, ఈ సౌకర్యాలన్నీ ఇవ్వబడ్డాయి, ఈ వనరులన్నీ ఇవ్వబడ్డాయి, ఈ సమృద్ధి ఇవ్వబడింది, ఈ తలాంతులు ఇవ్వబడ్డాయి, ఈ కృపావరాలు ఇవ్వబడ్డాయి. ఈ సమయం కొరకే. ఎస్తేరుతో మొర్దెకై అయినటువంటి మాట. నిర్లక్ష్యం చేస్తున్నామా? మాట విందామా? ఎస్తేరు ఆ మాటకు లోబడింది. దేవుడు ఆశీర్వదించాడు. ఏ జాతి అయితే నిర్మూలన కావాలని హామాను శాసనాలు పుట్టించాడో దానికి వ్యతిరేకమైన శాసనం పుట్టించబడింది. ఆమేన్. హల్లెలూయా. ఎస్తేరు యొక్క విధేయత, ఎస్తేరు యొక్క సమర్పణ, ఎస్తేరు యొక్క తీర్మానం, ఎస్తేరు యొక్క తెగువ యూదా జాతి ప్రజలను రక్షించింది. నేడు మనం చేసుకునే తీర్మానం కొన్ని ఆత్మలను రక్షిస్తుంది. ఆమేన్. కొంతమందినైనా దేవుని రాజ్యంలో బిడ్డలుగా తీసుకువస్తుంది, దేవుని రాజ్యాన్ని విస్తరింపజేస్తుంది, దేవునికి మహిమను తీసుకొస్తుంది, దేవునికి సంతోషాన్ని తీసుకొస్తుంది. ఆయన యేసు ప్రభు గురించి అంటాడు కదా, ఈయన నా ప్రియకుమారుడు, ఇతని యందు నేను, ఆ మాట మనంతో బట్టి కూడా చెప్పాలి. ఈయన బట్టి నేను సంతోషిస్తున్నాను అని. కళ్ళు మూసుకుందాం, తల వంచుదాం.